ఇది కనపడుతోంది గదా! నా వెనకాల ఒక పొలం ఉందనమాట. ఈ పొలంలో దాదాపు కొన్ని వేల చెట్లున్నాయనమాట. దిస్ ఈస్ క్వైట్ ఈక్వలెంట్ టు అవర్ లైఫ్ అండ్ ఆపర్చునిటీస్. ప్రతి ఒక్క మొక్క ఒక ఆపర్చునిటీ లాగా నీ లైఫ్‌లో నువ్వు కన్సిడర్ చేస్తే, నీ లైఫ్‌ని ఒక ఫీల్డ్‌లా ప్రతి ఒక్క మొక్కని ఆపర్చునిటీలా నీ లైఫ్‌లో నువ్వు కన్సిడర్ చేస్తే, నీ దగ్గర చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయన్నమాట. కానీ నీకు చాలా అందుబాటులో ఉన్న ఫస్ట్ మొక్క దగ్గరికి ఎళ్తావు. ఆ ఫస్ట్ ఆపర్చునిటీ నాకు కంఫర్ట్ జోన్‌లో ఉంది, ఎళ్ళాలి అని ఆలోచించి ఆపర్చునిటీ పిక్ చేసుకొని దాని మీద ఏదో యావరేజ్‌గా వర్క్ చేస్తావు. బట్ నువ్వు నిజంగా చేయగలిగిన ఒక ఆపర్చునిటీ లైక్ టీచింగ్ అయినా సరే, మ్యూజిక్ అయినా సరే, లేదా స్పోర్ట్స్, లేదా బిజినెస్ ఏదైనా సరే ఇంకెక్కడో ఉండొచ్చు. ఒక అర కిలోమీటర్ దూరంలో ఉండొచ్చు. లేదా ఇంకో 200 మీటర్ల దగ్గర ఉండొచ్చు. బట్ స్టిల్ వీ డోంట్ చూజ్ ఇట్ బికాజ్ వీఆర్ యూస్ టు బీ ఇన్ దిస్ కంఫర్ట్ జోన్. ఒక్కసారి ఆలోచించు. నీకేమి ఇష్టమో ఒకసారి ఆలోచించు. ఇలాంటి ఆపర్చునిటీస్ అన్నీ చాలా వేస్ట్ అవుతున్నాయి. ఆ ఒక్క ఆపర్చునిటీ పట్టుకొని దాన్ని ఒక పెద్ద ట్రీ లాగా దాన్ని గ్రో చేయి. ఇట్స్ నాట్ బికాజ్ ఏదో నువ్వు చేయాలి కాబట్టి వెళ్ళి చేయాలని కాదు. నీకు నిజంగా ఏది ఇష్టం ఉందో దాని మీదకి వెళ్ళి చెయ్యి. నువ్వు నీ దగ్గరలో ఉన్న ఫస్ట్ ఆపర్చునిటీ మీద పెడుతున్న ఒక 10 రెట్లు కష్టమో అక్కడికి వెళ్తే ఒక 1% పెడితేనే నువ్వు ఇప్పుడు ఎంతైతే సాధించావో దానికి డబల్ ట్రిపుల్ కూడా సాధించవచ్చు. జస్ట్ రియలైజ్ అవ్వండి. జస్ట్ రియలైజ్ ఇట్ డూడ్.